బస్తీ దవాఖానల చుట్టూ 50 క్లినిక్స్ ఈ నకిలీ డాక్టర్స్ ఉన్నారు అంటున్నారు. హైదరాబాద్ అంటే ఇప్పుడు పేషెంట్ల ఇంటెన్షన్ ఏంది, అడిగి 50 రూపాయలు 20 రూపాయల పని కావాలి వాళ్ళ ఇంటెన్షన్. ఇప్పుడు అక్కడ ఇప్పుడు మెయిన్గా ఏంది సార్, ఇప్పుడు నేను ఒక పెద్ద ఆయన కలిసిన మన మెడికల్ ప్రొఫెషన్లో, ప్రజల్లో మార్పు రానప్పుడు మీరు ఏం చేయగలుగుతారు? ఎవరమైనా కూడా ఈవెన్ ప్రజల్లో మార్పు రానంతసేపు మనం ఏం చేసినా వేస్ట్. తర్వాత ఇప్పుడు మీరు అన్నట్టు సడన్ ఆఫ్ మనం గ్రామీణ వైద్యులను కనుక అదే ఆర్ఎంపీలను లేదా పిఎంపీలను బంద్ చేస్తే వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి. దానికి మీరు ఏమైనా వాళ్ళకు నోటీసులు ఇచ్చి లేదంటే 2 నెలలు 3 నెలలు భయపట్టించి, అంటే భయపట్టి ఇన్ ది సెన్స్ నోటీస్ ఇచ్చేసి వాళ్ళని ఆఫ్ చేయమని చెప్దామా, లేదు డైరెక్ట్ వాళ్ళను అంటే వాళ్ళు స్టాప్ చేయరు. ఇప్పుడు మేము రైట్ ఖమ్మం పోతే ఏమైందంటే డైరెక్ట్ 250 క్లినిక్స్ మేము పోతే అందరూ పారిపోతారు క్లినిక్ పని చేసుకుని. పైకి రన్ అయ్యి 80 మంది దొరికారు. కమ్యూనికేషన్ ఉంది కదా, 50 మంది క్లినిక్స్ పోతే 80 మంది దొరికిండ్రు. అంటే వాళ్ళు పారిపోతారు అంటే దే ఆర్ డూయింగ్ మిస్టేక్స్ అని అర్థం కదా. ఎందుకు పారిపోతారు చెప్పండి? మీరు అక్కడ ఉండాలి, లేకపోతే మేము చేయమని క్లోజ్ చేసుకోవాలి, డైరెక్ట్ పారిపోతున్నాడు. తప్పు కదా. ఇప్పుడు ఆయన డైరెక్ట్ తాళం వేసుకుని రన్నింగ్ మమ్మల్ని పైకి రన్నింగ్ చేస్తున్నాడు, కింద అంటే వాళ్ళు చేసి వాళ్ళు వాలంటీర్గా చెప్తున్నారే. ఇప్పుడు మేము ఖమ్మం పోయినాం కదా, ఒక ఆయన క్వాక్ ఏమంటుండే, మేము చేసేది మిస్టేక్ సార్, ఇప్పటి నుంచి చేయమో బంద్ చేస్తాం అంటున్నాడు. మళ్ళీ ఆయన వాళ్ళ కొడుకు ఎంబీబీఎస్ చేస్తుంది చేయనాలు. సో వాళ్ళకి ఎట్లా అంటే వాళ్ళ మెడికల్ షాప్ లోపల బెడ్స్ 10 బెడ్స్ 5 ఫ్లూయిడ్స్ పోవడము, డెలివరీ కిట్స్ ఎందుకునే వాళ్ళకి డెలివరీ థియేటర్స్ ఉన్నాయి, డెలివరీ ఎక్విప్మెంట్ ఉంటుంది, ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, అబార్షన్ కిట్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద ఐవి యాంటీబయాటిక్స్, హెపారిన్, ఎమైకాసిన్, తర్వాత ఈ స్టిరాయిడ్స్ 30 ml స్టిరాయిడ్స్ ఎందుకున్నాయి, స్టిరాయిడ్స్ 30 ml బాటిల్స్, అవి నిజంగా బ్రాండెడ్ ఫేకా తెలియదు మనకి. సో ఎమైకాసిన్ 30 ml బాటిల్స్ అసలు దొరకవు మనకు ఆ వైల్స్. అట్లాంటి వైల్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. మరి ఎట్లా ప్రొవైడ్ చేస్తారు అంటే, ఇక్కడ ఏంటంటే కొంత ఫార్మా కంపెనీస్ కూడా రెగ్యులేటరీ తీసుకురావాలి వాళ్ళు కూడా. అంటే క్వాక్ క్లినిక్స్ లో వాళ్ళు సప్లై చేయదు. నెంబర్ 1 ఎందుకు ఇలా వాళ్ళ క్వాలిఫైడ్ ఎంబీబీఎస్ డాక్టర్ కో లేకపోతే మంచి క్వాలిఫైడ్ హాస్పిటల్ రిజిస్టర్ అయిన వాటికో. సో అట్లా వాళ్ళు అట్లా కొంచెం డివిజన్ చేసుకొని అక్కడ ఎవరు ఆర్డర్ అడుగుతున్నారు వాళ్ళకి ఇవ్వాలని క్లియర్ కట్ గా ఫార్మా కంపెనీస్ కానీ డ్రగ్ కంట్రోల్ అథారిటీ కూడా బాగా డ్రగ్ కంట్రోల్ అథారిటీ చాలా బాగా చేస్తున్నారు. కమల్ హాసన్ రెడ్డి సార్ మేము కలిసాం, కోఆర్డినేషన్ మీటింగ్స్ ఉంటాయి, బోత్ ఇద్దరం కలిసి ముందుకు పోతాం. సో డెఫినెట్గా ఏంటంటే మనకు ప్రజలకు మంచి వైద్యం అందించాలి, క్వాలిఫైడ్ డాక్టర్ల ద్వారా వైద్యం ప్రజారోగ్యాన్ని పెంపొందించుకోవాలి. ఇప్పుడు మలేరియా వస్తుంది, డెంగ్యూ పాండమిక్ ఇప్పుడు స్టార్ట్ అయింది, డెంగ్యూ తెలంగాణలో రేజ్ అయిపోయినాయి. ఇప్పుడు ఇది అదనంగా చేసి ఏం చేస్తారు సార్ వాళ్ళు ప్యాక్స్ మొత్తం ఐవి ఫ్లూయిడ్స్. ఇంకా ఇప్పుడు చూడండి మీరు ఊళ్ళలో ఇప్పుడు డెంగ్యూ జ్వరాలు అంటే డెంగ్యూ జ్వరాలు వస్తాయి. ఇప్పుడు ఇట్లా లోనప్ అయితే విలేజ్లలో ప్రతి పేషెంట్ ఐవి క్యాన్లర్స్ ఉంటాయి, వాళ్ళు మోనోసెఫ్లు ఫ్లూయిడ్ లో కలిపేస్తారు, ఎన్ఎస్ఎల్ నార్మల్ సైన్లో పెట్టిస్తూనే ఉంటారు. మీరు చూడండి, ఇప్పుడు విలేజ్కి వెళ్ళండి, మీరు ఉట్టే వెళ్ళండి, వాళ్ళు కంపల్సరీగా చేస్తారు సార్. నేను కూడా ఇన్ జనరల్గా నా ఇంటెన్షన్ కూడా మన హెల్త్ ఇండియా సార్. నేను లాస్ట్ 6 years నుంచి నా పత్రిక నడుస్తుంది. నేను కూడా ఏంటంటే తప్పు చేసిన ఇమీడియట్లీ పనిష్మెంట్ ఇవ్వాలనే చెప్తా, ఎక్స్క్లూజివ్లీ హెల్త్ మీద పనిచేస్తా. నేను వేరే పొలిటికల్ కావచ్చు, పోలీస్ కావచ్చు, అవన్నీ నాకు అవసరం లేదు. ఎందుకంటే మనిషికి హెల్త్ డిపార్ట్మెంట్ ఎంత ముఖ్యం అనేది. కానీ ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే సార్, హెల్త్ అనగానే మనిషి అంటే దాన్ని ఏమంటారంటే అతి తక్కువ వాల్యూతో చూస్తున్నటువంటి డిపార్ట్మెంట్గా అయిపోయింది ఇప్పుడు. నా బాధ అంటే నేను చూసిన పనులల్లో వాడు 2 రోజులు అంటే 4 గంటలు చేసే పెళ్లి ఫంక్షన్ వల్ల 4 నుంచి 10 లక్షలు ఖర్చు పెడుతున్నాడు, రైట్? కానీ వాడు హెల్త్కి మీరు అన్నట్టు క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి కానీ లేదంటే ఒక మంచి ఐఆర్ సెంటర్కి కానీ దే ఆర్ నాట్ విల్లింగ్ అంటే వెళ్ళడానికి. ఆడికి పోతే డబ్బులు అవుతున్నాయి, ఆడికి పోతే డబ్బులు ఖర్చు అవుతున్నాయి. అట్లాంటి ఇంటెన్సిటీ ఉన్నటువంటి ఈ అంటే హ్యూమన్ సైకాలజీని మనం మారవాలని అంటే నేను కూడా కొంతమంది ఆర్ఎంపీలు కూడా నాకు మొన్న చెప్పినారు సార్, బోడుపల్ల ఒక ఆర్ఎంపీ క్లినిక్ ని సీజ్ చేసినారు డిఎంఓ వచ్చి. రఘునాథ్ సార్ బాగా పనిచేస్తాను, నేను ఒప్పుకుంటా. ఇప్పుడు వాళ్ళు వచ్చి కూడా నాతో చెప్పినారు, సార్ ఇందులో మా దగ్గర 50 మంది ఉంటే ఒక 4-5 మాత్రమే తప్పు చేస్తున్నారు సార్. మేము ప్రైమరీ లెవెల్లో మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము, కానీ మేమేమైనా తప్పులు చేస్తే మేమే పట్టిస్తామంటే అది మంచి పనే కదా. మీరు ఆ పని చేయండి, ఆ పని అనవరులే. నేను వాళ్ళు కూడా ఒప్పుకుంటే వాళ్ళు వేయకూడదు. కానీ ఇప్పుడు సడన్ ఆఫ్ ఏమైందనంటే మనం వచ్చి లేదు నేను మీకు అప్పీల్ చేయదు సార్. ఇప్పుడు నేనేమన్నానంటే ఆర్ఎంపీలు అందరినీ కూడా ఒకసారి మీరు ఒక 1-2 months కొద్దిగా డ్రాగ్ అంటే డౌన్ చేసుకొని బంద్ చేసుకోండి 2 monthsలో. లేదు అంటే సివియర్ పనిష్మెంట్ ఉంటుందని చెప్తాం. తర్వాత ఇవి చెప్పినాక కూడా ఇంకొక ప్రాబ్లం ఉంది సార్ మార్కెట్లో. ఇప్పుడు మన అలోపతి డాక్టర్సే
వాళ్ళని పెంచి పోషించినారు అనేది ఇది క్లియర్. గతంలో అంటే ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు మీరు ఖమ్మం అన్నారు కదా 50% సార్ ఆర్ఎంపీకి, మీరు నమ్ముతారో నమ్మరు, ఇది ఎవ్రీథింగ్ ఈవెన్ పేషెంట్కు తెలుసు, డాక్టర్కి తెలుసు, ఆ రెఫర్ చేసిన ఆయనకు కూడా తెలుసు. సో అట్లాంటి పరిస్థితిలో ఇప్పుడు తప్పులన్నింటి మీరు వేసే అడుగు అనేది ఎట్లా అంటే సార్ కారు అడవి ఇప్పుడు అది, మీరు అలా చిట్టెలుగా దూరాన్ని అడవిలో మీరు ఎంటర్ అవుతారు. ఇప్పుడు మీరు ఎంటర్ కావడం అనేదే అదొక అంటే విన్నింగ్ అనుకోవాలి నేను, అంటే నా లైఫ్ స్టైల్ చెప్తున్నా నేను. ఎందుకంటే అందులో ఎంటర్ కావడం అనేది అంత ఆషామాషి కాదు, ఎందుకంటే అదంతా కూరుకుపోయి ఉన్నటువంటి వ్యవస్థ. ఆ వ్యవస్థను క్లీన్ చేయడానికి చాలా కష్టపడాలి. మీరు మీ టీం కానీ లేకపోతే మీకు కోఆపరేట్ చేసే వాళ్ళు కానీ అందరూ కష్టపడాలి. ఆ కష్టపడే క్రమంలో ఇప్పుడు ఈ కమిషన్లు ఇచ్చే వాళ్ళని ఏం చేద్దాం? డెఫినెట్గా అండి. ఇప్పుడు కమిషన్లు ఏంటంటే మన డాక్టర్లు కూడా, క్వాలిఫైడ్ డాక్టర్లు కూడా దానికి అలవాటు పడరు. కొన్ని దశాబ్దం కాలం నుంచి 20-30 సంవత్సరాల నుంచి ఏంటంటే విలేజ్ నుంచి పేషెంట్ రావాలంటే కంపల్సరీ ఆర్ఎంపీలో కమిషన్లు ఇవ్వాలనే దానిపైననే వాళ్ళ పాప డిపెండ్ అయిపోయి అదొక వ్యవస్థగా తయారైపోయింది. కాకపోతే ఏంటంటే సో డెఫినెట్గా ఆర్ఎంపీల పైన యాక్షన్ ఏదైతే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఏదైతే క్వాక్స్ పైన ఎఫ్ఐఆర్ బుక్ చేసి తీసుకుంటుందో, ద సేమ్ టైం క్వాక్స్ పైన పర్సంటేజ్ల కోసం ఎవరైతే మన క్వాలిఫైడ్ డాక్టర్లు వాళ్ళు ఎంకరేజ్ చేస్తారో సో వాళ్ళ పైన కూడా డెఫినెట్ యాక్షన్ ఉంటుంది. మాకు ఎవిడెన్స్ దొరికితే తప్పకుండా కార్పొరేట్ మన ప్రైవేట్ మల్టీ స్పెషాలిటీస్ కావచ్చు, ఏ హాస్పిటల్స్ అయితే వ్యాక్సిన్ ఎంకరేజ్ చేసి మీకు 20 ఇస్తాం, 30 ఇస్తాం, 50% ఇస్తాము, రండి మా పేషెంట్ తీసుకురమ్మని ఎవరైతే మాకు ఎవిడెన్స్ దొరికితే డెఫినెట్గా వాళ్ళు నోటీసులు పోతాయి. గతంలో ఈ యొక్క ఆర్ఎంపీకి సంబంధించిన కొన్ని సభలు అయినాయి, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ అట్లా పెట్టిన హాస్పిటల్స్ పైన మేము నోటీసులు ఇచ్చాం. బ్యానర్లు పెట్టి వాళ్ళు ఎంకరేజ్ చేసిన వాళ్ళపైన కూడా నోటీసులు ఇచ్చాం. సో ఇట్లా మా దృష్టికి వస్తే డెఫినెట్గా వాళ్ళపైన యాక్షన్ ఉంటుంది. తర్వాత ఏంటంటే సో ఇప్పుడు హాస్పిటల్స్ ఇప్పుడు మీరు అట్లా చేయొద్దండి. ఇప్పుడు క్వాక్స్ ద్వారా మీరు వెళ్ళొద్దు. మీరు ఏం చేస్తారంటే మీరు వారానికి ఒక రోజు 2 days మీరు ఒక మండలాన్ని ఎంచుకోండి, అక్కడ మీరు క్యాంప్స్ పెట్టండి, మెడికల్ క్యాంప్స్ పెట్టండి. మా హాస్పిటల్లో ఈ చికిత్సలకు సంబంధించి మా దగ్గర జనరల్ సర్జరీ ఉంది, ఆర్థోపెడిక్ ఉంది, కార్డియాలజీ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, మీరు రండి, మీకు కొంత డిస్కౌంట్ ఇస్తాం. ఇప్పుడు ఆర్ఎంపీకి నువ్వు 50% ఇస్తున్నావు పిల్లలు, ఆ 50%లో పేషెంట్కి ఇచ్చినావు అనుకోండి, పేషెంట్లకు బెనిఫిట్ అవుతుంది, నీకు హాస్పిటల్కి కొంత ప్రాఫిట్ వస్తుంది. అట్లా వాళ్ళు ఏం చేయాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఉంది, లేదా నల్గొండలో ఉంది, కరీంనగర్లో ఒక హాస్పిటల్ పెట్టుకుని ఒక డాక్టర్ మన వాళ్ళు ఏం చేయాలి, కరీంనగర్ చుట్టూ ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో ఒక ప్రాంతాన్ని మీరు ఎంచుకోండి, వారానికి ఒక మండలం ఎంచుకోండి. ఆ మండలంలో మీరు క్యాంప్స్ పెట్టి మా దగ్గర ఈ స్పెషాలిటీ ఉన్నాయని చెప్పేసి వాళ్ళకి బాగా మీరు చేసుకోండి. మీరు వస్తే మీకు తగ్గిస్తాము, ఇంత శాతం తగ్గిస్తామని డైరెక్ట్ పేషెంట్కే చెప్పండి. మీరు అట్లా చెప్తే ఏంటంటే పేషెంట్లకు బెనిఫిట్ అవుతుంది, హాస్పిటల్కి బెనిఫిట్ అవుతుంది. సో ఇట్లా మీరు క్యాంప్స్ కండక్ట్ చేయాలని చెప్పేసి మేము అడ్వైజ్ చేస్తున్నాం. దాంతోపాటు ఏంటంటే డెఫినెట్గా ఆర్ఎంపీలకు 50%, 40% ఇస్తున్న ఎంకరేజ్ చేస్తున్న హాస్పిటల్స్ పైన కూడా పూర్తి స్థాయిలో యాజ్ పర్ యాక్ట్ ఉన్నాయి మనకు, మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ యాక్ట్ కావచ్చు, అయితే సేమ్ ఎథికల్ గైడ్లైన్స్ కొన్ని ఉంటాయి మనకు, ఎన్ఎంసీలో టీఎస్ఎంసీ గైడ్లైన్స్ ఉంటాయి, టీజీఎంసీ గైడ్లైన్స్. సో వారిపైన కూడా డెఫినెట్గా యాక్షన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం సస్పెన్షన్తో పాటు కొంత ఫైన్ కూడా ఉంటుంది. సో అట్లా వారిపైన కూడా యాక్షన్ ఉంటుందండి. కానీ ఇప్పుడు మీరు అన్నట్టు యాక్షన్ అంటున్నారు సార్, మోస్ట్ ఆఫ్ ది హాస్పిటల్స్ ఈ కమిషన్ బేస్డ్తోనే నాకు తెలిసి తెలంగాణలో ఒక 10,000 హాస్పిటల్ ఉన్నాయి అనుకోండి సార్, అందులో 9,000 హాస్పిటల్స్ ఉన్నాయి తానా లోపల. తెలంగాణ సార్, తెలంగాణ హాస్పిటల్ నర్సింగ్ అసోసియేషన్ అది అందరు పెట్టుకోలేదు సార్ అందులో, అంటే మెజారిటీ హాస్పిటల్. నాకు ఎందుకంటే నేను చెప్తున్నా, నేను మొన్న మేడ్చల్ చూస్తే క్లినిక్స్ రిజిస్ట్రేషన్స్ హాస్పిటల్స్ ఆల్మోస్ట్ 2,000 చిల్లర ఉన్నాయి. అంటే ఇవన్నీ మొత్తం నేను త్రూఅవుట్ తెలంగాణ చూసుకుంటే అన్ని కలిపితే ఒక 10,000 దాకా ఉంటాయి. ఇందులో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ కమిషన్ అనేది ఆపడం అనేది మీకు చాలా అంటే వాళ్ళకి రావాలి కదా. ఇప్పుడు మనం ఇంత యాక్టివ్గా పనిచేస్తున్నాం, కౌన్సిల్ యాక్టివ్ అయింది, లోపల కూడా నకిలీ వైద్యులు వెళ్ళిపోయింది. ఇంత యాక్టివేట్ అయిన తర్వాత కూడా ఇంకా మేము క్వాలిఫైడ్ డాక్టర్ 99% వాళ్ళు అట్లా చేయొద్దు, అది చేయొద్దు. ఇప్పుడు ఏంటంటే ఇంత పూర్తి స్థాయిలో ఇంత యాక్టివ్గా కౌన్సిల్ యాక్టివేట్ అయిపోయి ఇంత పూర్తి స్థాయిలో రైట్స్ అవుతూ జిల్లాలో అన్ని జిల్లాల్లో 250 ఎఫ్ఐఆర్స్ అయినప్పుడు ఇంత అయినాక ఇక మళ్ళీ మేము ఆర్ఎంపీలో ఎంకరేజ్ చేస్తాము, క్యాక్స్ ఎంకరేజ్ చేస్తాము అనేది కూడా మన వాళ్ళు కూడా చేయడం మంచిది కాదు. వాళ్ళు వాళ్ళకి మీరు వార్నింగ్ ఎట్లా ఇస్తారు? 100% మీకు. ఎందుకంటే వరంగల్లో ఒక మీటింగ్ పెట్టారు ఆర్ఎంపీస్, వాళ్ళకైనా మన వరంగల్ కొంత హాస్పిటల్ బ్యానర్లు కట్టినాయి. అయితే వాళ్ళు మేనేజ్మెంట్స్ డాక్టర్లు లేకుండా పిఆర్ఓలు కట్టిరట వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ లోపల. అట్లా కొంత ఖమ్మం లోపల కొంత చేశారు. అంటే ఫస్ట్ టైం మనం వార్నింగ్ ఇచ్చి పెట్టాం, సెకండ్ థర్డ్ టైం అట్లా అయితే కనుక డెఫినెట్గా వాళ్ళపైన యాక్షన్ ఉంటుంది. సో ఇట్లా పూర్తి స్థాయిలో ఫ్యాక్స్ ఎంకరేజ్ చేసిన హాస్పిటల్స్ కానీ, పర్సంటేజ్ ఇస్తున్న హాస్పిటల్స్ పైన కావచ్చు, ఫ్యాక్స్ ప్రొసీజర్లు చేసిన వారిపైన కానీ ఇట్లా పూర్తి స్థాయిలో వారిపైన యాక్షన్ ఉంటుంది. మేము ఏదైతే ఎఫ్ఐఆర్ బుక్ చేసామో ఇప్పటికీ ఎఫ్ఐఆర్ బుక్ అయినా కూడా మేడ్చల్ డిఎంహెచ్ఓ గారు మన క్లోజ్ చేశారు, మన హైదరాబాద్ డిఎంహెచ్ఓ గారు మంచిగా పనిచేస్తున్నారు, ఖైరతాబాద్ డిఎంహెచ్ఓ గారు కానీ అందరూ కూడా
మెడికల్ కౌన్సిల్ తరఫున ఏదైతే ఎఫ్ఐఆర్స్ బుక్ చేశారో వారిపైన పూర్తి స్థాయిలో వాళ్ళు సీజ్ చేస్తున్నారు. మా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ రవీంద్ర నాయక్ సార్ కూడా మంచిగా కోఆపరేట్ చేస్తున్నారు. సార్ కూడా మంచి పని చేస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు. సో అందరూ డాక్టర్లు ఈరోజు మెడికల్ కౌన్సిల్ చేసినటువంటి ఈ యొక్క రైట్స్ కానీ ఫ్యాక్స్ పైన తీసుకున్నటువంటి యాక్షన్స్ కానీ అందరూ దీన్ని ఇన్వైట్ చేస్తున్నారు. అందరూ కూడా ప్రశంసిస్తున్నారు. ఇదే పూర్తి స్థాయిలో మేము మంచి క్వాలిఫైడ్ వైద్యాన్ని ప్రజలకు అందించే విధంగా, ప్రజారోగ్యాన్ని పెంపొందించే విధంగా అన్క్వాలిఫైడ్ వాళ్ళపైన పూర్తి స్థాయిలో యాక్షన్ తీసుకొని ప్యాకరీ రైతు తెలంగాణ అయ్యేంత వరకు కూడా, నకిలీ వైద్యం లేనటువంటి ఒక మంచి ఆరోగ్య తెలంగాణ అయ్యేంత వరకు కూడా తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. ఇది డ్రగ్ కంట్రోల్ అథారిటీ కూడా అదే లెవెల్లో పనిచేస్తున్నారు. అందరం కోఆర్డినేట్ చేసుకుని మంచి వైద్యము, మంచి మందులు ప్రజలకు అందించేసి మంచి ఈ యొక్క ఇంత మంచి మెడికల్ కాలేజీలు 33 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. అంతా కలిపి 54 మెడికల్ కాలేజీలు ఉన్నాయి ప్రైవేట్ గవర్నమెంట్. దాదాపు 10,000 మంది మనం రీచ్ కాబోతా ఉన్నాం. సో ఇంతమంది పిల్లలు అవుట్ గోయింగ్ స్టూడెంట్స్ పెరుగుతారు కాబట్టి ఇంతమంది పిల్లలు ఒకసారి ఊహించుకొని మీరు విలేజ్లో ప్రతి 2 విలేజ్లకు ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉండి మంచి క్వాలిఫైడ్ వైద్యం అందించి మందులు ప్రజలకు ఫ్రీగా ఇచ్చేసి మరి అది ఇమాజిన్ చేస్తేనే అద్భుతంగా ఆరోగ్య తెలంగాణ కనిపిస్తుంది. సో ఇట్లా మనం ముందుకు పోవాలి. ఇంకా నకిలీ వైద్యులను పెట్టుకొని వాళ్ళని ఎంకరేజ్ చేసి, సో ప్రజలు కూడా ఆలోచన చేయండి. మీ ఊర్లో ఉన్నారని చెప్పేసి లేకపోతే మాకు చాలా నుంచి నేను ట్రీట్మెంట్ ఇస్తున్నాను ఆ రకంగా మీరు పోకండి. ఇప్పుడు మా తుంగతుర్తి ఉంది, తుంగతుర్తి మండలం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వచ్చింది. 24 నేను ఫోన్ చేసిన ఒక పేషెంట్ మన దగ్గర ఉస్మానియా హాస్పిటల్లో ఒక పేషెంట్ అన్స్టేబుల్ అయిన కార్డియాక్ ప్రాబ్లంతో అడ్మిట్ అయ్యాడు. 2 days డిశ్చార్జ్ చేసి పంపించారు. అక్కడ కొన్ని హెపారిన్ లాంటి ఇంజెక్షన్స్ కావాలంటే నేను క్వాక్ దగ్గర పోతా అంటే పోవద్దు మెడికల్ ఆఫీసర్ మన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ తుంగతుర్తిలో పోమంటే నేను ఆశ్చర్యం ఏంటంటే ఆ పేషెంట్ 4:30 అయ్యాడు. 4:30 అక్కడ మా డాక్టర్ ఉన్నాడు. ఓకే, అంటే మంచి ఫంక్షన్ చేస్తాను అక్కడ డాక్టర్ మా దగ్గర స్పెషాలిటీ ఎండి పల్మనరీ మెడిసిన్ అయిపోయిన డాక్టర్ అక్కడ ఉన్నాడు. సో అట్లా మీరు వెళ్ళండి. ఒకసారి మనం గవర్నమెంట్ సెక్టార్ పోతే మీరు ఆ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పోతే ఏంటంటే వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ అయిపోయింది ఇప్పుడు. సో అక్కడ డాక్టర్ మంచిగా పనిచేస్తున్నారు. సో అట్లా క్వాలిఫైడ్ వైద్యాన్ని మీరు తీసుకోండి. ఇప్పుడు చాలా మంది పేషెంట్లు ఏదైనా పాపం పెయిన్ కిల్లర్స్ తీసుకొని ఉస్మానియాలో డయాలిసిస్ అయిన పేషెంట్స్ చాలా మంది ఉన్నారు. డైక్లోఫినాక్ సోడియం ఇష్టంలో తీసుకున్న తర్వాత వాళ్ళు ఓరల్ కూడా డైక్లోఫినాక్లు ఎసక్లోఫినాల్ తీసుకుని తెలియక వాళ్ళు పనిచేస్తారు, పాపం ఊరు దగ్గర పోయి పనిచేస్తారు. వేడి పెయిన్స్ వస్తే పక్కన ఎసక్లోఫినాక్ వేసుకుంటే మీకు డైరెక్ట్ పోయి నెఫ్రాన్స్ ని గ్లోమరల్స్ దెబ్బతీస్తుంది. సో అట్లా ఏంటంటే మీరు మంచి వైద్యాన్ని తీసుకోండి. మనకు అవకాశం ఉంటే మంచి క్వాలిఫైడ్ మా ఒపీనియన్ తీసుకొని మీరు చేయాలని చెప్పేసి ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. సార్ ఇందులో ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఇక్కడ ప్రాబ్లం ఎందుకు జరుగుతుంది అని అంటే గాంధీ ఫంక్షనింగ్ ఉంది సార్. నేను రాజారావు సార్ని కలిసిన ఫంక్షనింగ్ అంత బాగున్నప్పుడు ఎందుకు ఫెయిల్ అవుతున్నాం? నేను ఇంతమంది ఒక ఆర్టికల్ రాసిన సార్, గవర్నమెంట్ హాస్పిటల్ బేస్ కానీ అంటే దాని మీద వచ్చేటువంటి అంటే ఆచరణల బేస్గానే ఉంది కానీ పరిస్థితులు ప్రజల మన్నన మాత్రం తుస్సని రాసినాం. ఎందుకంటే మెయిన్గా పొలిటికల్ లీడర్స్ అనేటోళ్ళు ఎవరైతే ఉంటారో మీరు పోయి అపోలోనో లేకపోతే యశోదలో జాయిన్ అయితే దాని ఇండికేషన్ ఏంది అంటే మా గవర్నమెంట్ దవాఖానలో పని జరగదు కాబట్టి మేము ప్రైవేట్ హాస్పిటల్ పోతామని ఇండికేషన్ సార్. అంటే పబ్లిక్ అనుకునేది అదే పొలిటికల్ లీడరు గాంధీలో చేయలేరా సార్? కార్డియాలజిస్ట్ లేరా గాంధీలో? మరి అట్లాంటిది రాకుండా సికింద్రాబాద్ యశోదకి గాంధీకి ఎంత దూరం సార్? హార్డ్లీ 2 kilometers. అట్లాంటి పరిస్థితి రానంత సేపు మీరు ఎంత కొట్లాడినా అంటే మీరు ఎంత ఫైట్ చేసినా పొలిటికల్ కూడా వాళ్ళ ఒక మైండ్ సెట్ మారాలి. పొలిటికల్ మైండ్ సెట్ మారాలా, గవర్నమెంట్ మైండ్ సెట్ మారాలా. దాంతోపాటు మీరు చేసేటువంటి కష్టం ఏదైతే ఉందో అప్పుడు కానీ మనకు ఫలితం రాదు అనేది నేను అనుకుంటున్నా. సో ఇది రావాలనంటే ఇప్పుడు మీరు అన్నట్టు కొంతమంది పారిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీరు అన్నట్టు మంచి వార్నింగ్ సార్ ఇది. ఏది కమిషన్ ఇచ్చే హాస్పిటల్స్ ఎవరైతే ఉన్నారో ఇది గుడ్ సైన్. దీన్ని కట్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు కట్ అవుతారు. సో ఆ కటింగ్ అనేది మనం కొంతమంది డాక్టర్లు వాలంటరీగా మేము ఇస్తలేమని చెప్పుకున్నారు. ఇప్పుడు మంచిర్యాలలో మన డాక్టర్స్ ఉన్నారు క్వాలిఫైడ్ డాక్టర్స్. నేను అందరూ అన్నట్లే కొంతమంది ఏమంటున్నా అంటే మంచిర్యాల డాక్టర్స్ ఎవరైతే మన ఆర్థోపెడిక్ డాక్టర్స్ అందరూ కూడా మేము కమిషన్లు 0 ఇప్పటి నుంచి ఇస్తలేము. వాలంటరీగా మన డాక్టర్లు చెప్తున్నారు బయటకు వచ్చేసి. సో అట్లా అందరూ రావాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన క్వాలిఫైడ్ డాక్టర్స్ ఎవరైతే మంచి ప్రైవేట్ హాస్పిటల్ ప్రజలకు వైద్యం మంచి సేవలు అందిస్తున్నారో వాళ్ళందరూ మేము వాలంటరీగా కమిషన్ తప్పుకుంటున్నాము. ట్యాక్స్ ఎంకరేజ్ చేయం. ప్రజలు మీరు డైరెక్ట్ వాలంటరీగా మా హాస్పిటల్స్ రండి, మేము మంచి వైద్యం అందిస్తామని చెప్పేసి క్యాలిబర్ మంచిగా ఉండి వీళ్ళ రేట్ తక్కువ ఉంటే ఆటోమేటిక్గా తయారు చేస్తారు. తర్వాత మీరు ఇప్పుడు ప్రభుత్వ హాస్పిటల్కి ప్రజాప్రతినిధులు పోతలేనట్టు కదా. మరి ఉస్మానియా హాస్పిటల్లో 20 years బ్యాక్ ప్రెస్టీజియస్ సీఎం గారు కానీ అప్పుడు ఉన్నటువంటి మినిస్టర్స్ కావచ్చు, ఎమ్మెల్యేస్ అందరూ ఉస్మానియాలో ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఇప్పుడు 20-30 years అప్పుడు గోపాలకృష్ణ సార్ నెఫ్రాలజీ హెచ్ఓడి ఎవరైతే ఉన్నారో సార్ అప్పుడు ఉన్నప్పుడు అట్లా కొంత హాస్పిటల్స్ అంటే ఇప్పుడు మీరు ఎట్లా అంటే ఓవర్లోడ్ కావడం, ప్రైమరీ హెల్త్ కేర్ సిఎస్సి లోపల
డాక్టర్స్ కానీ ఇప్పుడు మంచిగా పెరిగినాయి. ఇప్పుడు మెడికల్ కాలేజీలు మీకు మంచిగా వచ్చినాయి. ఇప్పుడు ఆసిఫాబాద్, ములుగు కానీ అట్లాంటి జిల్లాలో వచ్చేసిన మెడికల్ కాలేజ్. ఇప్పుడు ఆసిఫాబాద్ మెడికల్ కాలేజ్ ఉందంటే మీకు అక్కడ అన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సర్జరీ ఉంటుంది, మెడిసిన్ ఉంటుంది, ఆర్థోపెడిక్స్ ఉంటుంది, పీడియాట్రిక్స్ ఉంటుంది, ఓబీజీ ఉంటుంది. కాబట్టి ప్రజలు ఏంటంటే ప్రభుత్వ హాస్పిటల్ పోతే మంచి గావేమో, మాకు మంచి వైద్యం అందించదేమో, రాదేమో అనేటువంటి సర్కారు దవాఖాన కానీ ఇప్పుడు అట్లా పరిస్థితి లేదు. మార్చేయాలి. ఇప్పుడు మీకు కొత్త కాలేజీలు వచ్చినాయి కదా, ఇప్పుడు మీరు సూర్యాపేట పోతే అన్ని స్పెషాలిటీస్ అక్కడ ఉంటాయి. తర్వాత ఆసిఫాబాద్లో ఉంది, ములుగులో ఉంది, నల్గొండ మెడికల్ కాలేజ్ ఉంది. సో ఇట్లా ఏంటంటే మీరు వెళ్ళండి ఒకసారి, వెళ్ళి అక్కడ వెళ్తే మీకు కొంచెం వర్క్తో ఉండాలి, ఇంకా లోడ్ ఎక్కువ ఉంటుంది. పేషెంట్ లోడ్ మెయిన్గా ఇప్పుడు గాంధీలో పేషెంట్ లోడ్ ఎక్కువ ఉంటుంది, ఉస్మానియాలో ఎక్కువ ఉంటుంది. కొంచెం అంత అయినప్పటికీ కూడా ఉన్నటువంటి మన డాక్టర్లు మంచిగా పనిచేస్తారు. అసలు గొప్ప సర్వీస్ ఇస్తుంది ఎవరంటే ఇలా గవర్నమెంట్ హాస్పిటల్లో మెడికల్ కాలేజ్ పనిచేసిన ప్రొఫెసర్స్ ఎవరైతే ఉన్నారు కదా, వాళ్ళు నిజమైన దేవుళ్ళు. ఎందుకంటే మీరు ఒక్కొక్క రోజు మా జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్ అయితే ఉస్మానియా కానీ గాంధీ కానీ రోజు 5-6 సర్జరీలు మంచి పెద్ద సర్జరీలు చేస్తారు. ప్రైవేట్లో మీకు అదే చేయాలంటే కొన్ని లక్షల రూపాయలు అయితే. మరి అట్లాంటివి అంత మంచిగా ఒక్కతో సర్జరీలు చేస్తున్నప్పుడు కొంచెం ఒక్కతో ప్రజలు కూడా ఉండాలి. మీకు అంత ఎమర్జెన్సీ ఉంటే డెఫినెట్గా ఎమర్జెన్సీలో సర్వీస్ ఇస్తారు. ఎలక్టివ్ అయితే ఎలక్టివ్లో నడుస్తుంది. సో నిజంగా ఉన్నటువంటి వైద్యాన్ని అందించేటువంటి వాళ్ళు మా గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి వైద్యులు. సో డెఫినెట్గా మనం ఈ సందర్భాల వాళ్ళకి మనం గుర్తు చేసుకుంటూ డెఫినెట్గా వాళ్ళు కొనియాడాలి.